సినీ నటుడు బాలకృష్ణ స్నేహితులైన చల్లకొండ రమేష్ సోదరులు ఆధ్వర్యంలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు కాకినాడ జిల్లాలో నిర్వహించారు. బాలకృష్ణకు అత్యంత స్నేహితులు అయిన చల్లకొండ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకలు కాకినాడ జిల్లాలో అత్యంత ఘనంగా నిర్వహించారు. సందర్భంగా తమ అభిమాన స్నేహితుడు, నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి బాలకృష్ణ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటున్నట్లుగా చల్లకొండ కుటుంబ సభ్యులు, అదేవిధంగా చల్లకొండ బ్రదర్స్ సైతం ప్రత్యేకంగా పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూటమికి సంబంధించిన నేతలు సైతం హాజరయ్యారు. చైర్పర్సన్ నార్ల భువన రత్నాజీతో పాటు ఇటు కుసుమంచి సత్యనారాయణ, అదేవిధంగా ఇటు కుసుమంచి శోభారాణి, కుక్కడపు బాలాజీతో పాటు పలువార్ల కౌన్సిలర్లు, ముఖ్యంగా మోత్కూరు వెంకటేష్, ఇలా పలువురు కూడా ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లాలో పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు సైతం బాలకృష్ణ పేరుపై నిర్వహించారు. 5,000 మందికి పైగా అన్నదానంతో పాటు వస్త్రదానం సైతం నిర్వహించారు. ప్రతి ఏటా కూడా బాలకృష్ణ స్నేహితులు కాకినాడ జిల్లాకు సంబంధించి ఉన్న నేపథ్యంలో ఈ సేవా కార్యక్రమాలు, పుట్టినరోజు వేడుకలు ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది సైతం అత్యంత ఘనంగా బాలకృష్ణ స్నేహితులు చల్లకొండ రమేష్, వారి సోదరులు, వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు వస్త్రాలు కూడా పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుంది చూస్తున్నాం. అనంతరం అక్కడికి వచ్చిన గౌరవ అతిథులతో పాటు బాలకృష్ణ స్నేహితులు సైతం ప్రత్యేకంగా లోకల్ 18తో మీడియాతో కూడా మాట్లాడారు. బాలయ్య గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బాలయ్య గారికి ప్రియమిత్రులైన చల్లకొండ రమేష్ గారి బ్రదర్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతుంటుంది. అలాగే మరి ఇంచుమించు 1,000 మంది 1,500 మంది దాకా కూడా రోజు భోజన కార్యక్రమాలు ఇవి జరుగుతాయి. చీరల పంపిణీ ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఈ మండి వీధిలో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నిన్న మాకు తెలిసిన వ్యక్తి నర్సీపట్నంలోని ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటే బసవతారకం హాస్పిటల్లో ఒక రోజు అందరూ అక్కడ వెయిట్ చేస్తుంటే అపాయింట్మెంట్ కూడా దొరకడం లేని పక్షంలో ఎందుకో మాకు ఫోన్ చేశారు. వెంటనే మేము చల్లకొండ రమేష్ గారికి ఫోన్ చేసి, సార్ మా వాళ్ళు ఇలాగా హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకలేదు, కొద్దిగా ఏదో విధంగా ఏర్పాటు చేయండి అంటే, మరి చల్లకొండ రమేష్ గారు సురేంద్రబాబు గారు అని ఎవరో డాక్టర్ గారంట, ఆయన బాలకృష్ణ గారు ఫ్రెండ్ అంట, ఆడ వెంటనే చెప్పి ఇవ్వడం వల్ల వెంటనే జాయిన్ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు నిన్న జాయిన్ చేసుకుండి బాలకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా మేము పంపించిన వ్యక్తికి ఇవాళ ఆపరేషన్ చేశారు, అది సక్సెస్ అయింది సార్. దీనికి ప్రత్యేకంగా మన చల్లకొండ రమేష్ గారికి, రమేష్ గారి బ్రదర్స్కి, బాలయ్య బాబు గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఆ పేషెంట్ బాగుండి ఆరోగ్యాలతో మళ్ళీ నర్సీపట్నం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన స్నేహితులైన బాలయ్య బాబు గారి ఇంటికి రాజా గారు నన్ను తీసుకెళ్ళడం జరిగింది. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా చేసి పంపించారు. అంటే బాలయ్య బాబు గారికి తుని రమేష్ గారు వాళ్ళ బ్రదర్స్ అంటే ఎంత ఇష్టం అన్నది ఆ రోజు అందరూ చెప్పడం జరిగింది. కానీ కల్లారా చూడడంతో మేము ఎంతో ఆశ్చర్యపడ్డాం. ఎవరైనా బాలకృష్ణ గారి ఇంటికి వెళ్తే కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు, కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేసేది గారు. మరి ఆ విధంగా మేము రాజా గారి వలన, రమేష్ గారి వలన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓ పూటంతా అక్కడ వెయిట్ చేసినందుకు మరి రమేష్ గారికి, రాజా గారికి, చంటి గారికి అందరికీ కూడా, చల్లకొండ బ్రదర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. మరొక్కసారి బాలయ్య బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి త్వరలో అఖండ 2 సినిమా వస్తుంది, నిన్న రిలీజ్ అయింది, ట్రైలర్ రిలీజ్ అయింది, మంచి చాలా బాగుంది అది. ఆ సినిమా కూడా మంచి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాలయ్య బాబు గారు జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మేము ఆయన మా సొంత అన్నదమ్ముళ్ళలాగా భావించి మేము ఆయన ప్రతి పుట్టినరోజును మా పుట్టినరోజులాగా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా మా అన్నదమ్ములందరం కలిసి కేక్ కటింగు ప్లస్ అన్నదానం, చీరల పంపిణీ చేసి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళందరి సమక్షంలోనే మా సొంత పుట్టినరోజులాగా జరుపుకోవడం ఆనవాయండి. ఈరోజు కూటమి పార్టీ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు 18వ వార్డులో చల్లకొండ రమేష్ గారి బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మన తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం కూడా ఇంకా అతి గొప్పగా నిర్వహించడం జరిగిందండి.
బాలకృష్ణ గారికి మా అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సినీ రంగంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న అత్యుత్తమ స్థాయిలో ఉన్నారు. ఆయన ఏ నటన పోషించినా సరే అది చాలా అద్భుతంగా ఉంటుంది. తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన చాలా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేసి ఇంకా అత్యుత్తమ స్థానాన్ని గెలుపొందుతారని చెప్పేసి కూటమి ప్రజలందరి తరపున మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు బాలకృష్ణ జన్మదిన సందర్భంగా మరి చల్లకొండ వారి ఆధ్వర్యంలో చక్కగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. రాజకీయాల్లో కాకుండా, నటనలోనే కాకుండా సేవలో కూడా ఎంతో ముందుకుంటారు బాలకృష్ణ గారు. బసవతారకనే హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన తర్వాత ఎంతోమందికి వైద్యం అందించారు. అలాగే మరి ఈ సంవత్సరం ఆయనకి పద్మభూషణ్ అవార్డు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమాలన్నీ అందరూ సంబరంగా చేసుకోవాలని ఈరోజు ఈ వార్డులో పేదలకు చీరలు పంపిణీ అయినా, అన్నదానం అయినా ప్రతిదీ చేస్తున్నందుకు వీళ్ళందరినీ అభినందిస్తున్నాను సార్. నటసింహం నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తుని నియోజకవర్గం, తుని పట్టణంలో ఉన్నటువంటి మొండి వీధిలో మన తుని నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి యనమల దివ్య గారి ఆదేశాల మేరకు మొండి వీధిలో చల్లకొండ రమేష్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా పద్మభూషణ్ అందుకున్న నందమూరి బాలకృష్ణ గారు ఉన్నత శిఖరాలు ఎక్కాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆయన ఇంకా ఉన్నత స్థితి చూడాలని, అదేవిధంగా బసవతార క్యాన్సర్ హాస్పిటల్లో, అదేవిధంగా హిందూపురం నియోజకవర్గాన్ని ఆయన చేస్తున్న సేవలు కూడా ప్రతి రాజకీయ నాయకుడు ఆయన చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా ఈ నందమూరి అభిమానులుగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం మాకు ఎంతో సంతోషకరం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చల్లకొండ బ్రదర్స్కి, అదేవిధంగా మన యనమల దివ్య మేడం గారు ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టినందుకు యనమల మేడం గారు కూడా బాలకృష్ణ గారు అభిమానుల తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున బాలకృష్ణ అభిమానులకి, అదేవిధంగా ఇతర చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ అందరి అభిమానులకు కూడా బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కూటమి నాయకులు కూడా అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తారు.